మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం అంటేనే ప్రత్యేకంగా రాళ్ళు మనకు గుర్తొస్తాయి, బండలు మనకు గుర్తొస్తాయి. మళ్ళీ ఈ నియోజకవర్గంలో లాస్ట్ గవర్నమెంట్ లో చాలా అద్భుతమైన బిల్డింగ్స్ చూసాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేం, గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితేనేం. ఇంతకీ ఇండియాలోనే ఉన్నామా లేకపోతే ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనే వైభవం కల్పించే ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ డిజైనర్ అనంతపురం జిల్లా కసాపురం నెట్టుకంటి ఆంజనేయ స్వామి టెంపుల్ మాస్టర్ డిజైనర్ ప్లానర్. మట్టిలో మాణిక్యం అని నాది చాలా మందికి వాడుతుంటాం, కానీ ఇది నిజమేమో అనిపించే ఈ ఇంటర్వ్యూ ఆయన సేవకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పుట్టిన ఇల్లు, ఆ ఊరి జ్ఞాపకాలు మర్చిపోకుండా ఇప్పుడు కూడా ఈరోజు ఒక అద్భుతమైన బిల్డర్ లా ఉన్నా కూడా అదే వాతావరణాన్ని క్రియేట్ చేసే పెంకుల ఇల్లు, ఆ అరువులు, ఆ మన్రు ఇల్లు. మనం కోస్తా ప్రాంతాల్లో ఈ ఇల్లు కొత్తగా చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో. అదే ఇల్లు ఈ రోజుల్లో కూడా ఆయన అలాంటి ఇంట్లోనే నివాసంలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, 02 హీరో ఆలంకొండ రామాంజనేయులు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నారా హర్ష గారు? బాగానే ఉన్నాం సార్. కానీ మిమ్మల్ని రామాంజనేయులు గారు అంటే అసలు మీ గురించి నేను ఎమ్మెల్యే గారిని, మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే చాలా చెప్పారు, కానీ ఇంత సింపుల్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఆ లోపలికి ఎంటర్ అయితేనే, మీ ఇంటి దగ్గరికి ఎంటర్ అయితేనే ఈయనైనా రామాంజనేయులు అనేటట్టు చూశారు. ప్రధానంగా ఈ సింపుల్ సిటీ ఉండడానికి కారణం ఏంటి సార్? సింపుల్ సిటీ అంటే అది మన ఏమంటారు, మనం వచ్చిన కల్చర్ అండి సార్. సో మనం ఎక్కడి నుండి వచ్చాం, ఆరిజిన్ అనేది ఎప్పుడు మనకు నేర్పిస్తూనే ఉంటుంది కదా సార్. సో జనరల్గా ఏంటంటే ఎడ్యుకేషను జనరల్గా ఒక ప్రొఫెషనల్ వెళ్ళేతలకి చాలామంది కొంచెం హైఫై వెళ్ళాలనేది చూపిస్తారు, కానీ బట్ మన సింప్లిసిటీ అనేది మన క్యారెక్టర్, మన బిహేవియర్లు అన్నీ తెలుస్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఒకసారి మనతో వచ్చి కూర్చొని మాట్లాడితే తప్ప మనం ఏంటి అనేది తెలియదు కదా. అసలుకి తెలియదు సార్. మనకేందంటే ఏదున్నా ఎట్లున్నా వాట్ వీఆర్ అనేది మనకు తెలుసు. మనం చేసే సర్వీసెస్ బయట అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి 10 మందితో కలిసి 10 మందితో ఇంటరాక్ట్ అయ్యి, ఎస్పెషల్లీ మేమున్న ఫీల్డ్లో అందరితో జస్ట్ ర్యాపో మెయింటైన్ చేయాలా, కోఆర్డినేషన్ చేసుకోవాలా, ఎప్పటికప్పటికే మనం వాళ్ళతో అప్డేట్ కానీ ఫాలో అప్ అయ్యేదాన్ని బట్టి మనం ఇచ్చే ఏదైతే వాల్యుబుల్ సర్వీస్ కానీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ ఆటోమేటిక్గా మనం ఏందనేది వాళ్ళకి తెలుస్తుంటుంది కాబట్టి సో ఇంకా మాకి ఇట్లానే అలవాటైనాం. సో డెఫినెట్గా హైఫై అయితే ఎప్పుడు ఎట్లా కనపడం కానీ, బట్ సో దిస్ ఈజ్ అవర్ నేచర్. సార్, ప్రధానంగా రామాంజనేయులు గారు అంటేనే డ్రోన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, ఆ ఫారెన్ వాతావరణం క్రియేట్ చేసే ఏ బిల్డింగ్స్ అయినా కానీ గుర్తొస్తూ ఉంటారు. ఇంతకీ బుగ్గన రాజేంద్ర గారు ఆ బిల్డింగ్స్ అలా కట్టడానికి కారణం ఏంటి? అంటే ఇదో స్పెషల్గా ఒక విజన్తో కట్టాడా, లేకపోతే దాని వెనుక దాగున్న సత్యం ఏంటి సార్? ఇంత వాస్తవంగా దాంట్లో సత్యం ఏం లేదండి. బేసిక్గా ఏంటంటే అందరం కూడా చాలా సంతోషించకరమైన విషయం ఏంటంటే సార్, మన ఎక్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సార్, సో ఆయనకున్న విజన్ కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి తను సో ఎక్కడ తను ఏరియా నుంచి వెళ్ళిన తర్వాత బయట కంట్రీస్లో లేదంటే అదర్ స్టేట్స్లో ఎక్కడెక్కడ చేసి వచ్చినా కూడా ఆయనకి పాలిటిక్స్కి వచ్చేటప్పటికి ఒక విజన్ ఉంది ఆయనకి. సో ఆ విజన్ ఏంటంటే మన నేటివ్ ప్లేస్కి అనేది, మన రూరల్ ప్లేస్కి కానీ ప్రతి ఒక్కరికి కానీ అసలు మనం ఎవరి వన్ సర్వీసెస్ ఇవ్వాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి. రూరల్ స్టూడెంట్స్ అయితేనేమి, లోకల్ మన నార్మల్ స్టూడెంట్స్ అయితేనేమి, ఎవరైనా అందరూ కార్పొరేట్ స్కూల్స్లో వెళ్ళి చదువుకోలేరు కదా. రూరల్ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వీళ్ళకి ఏమాత్రం తీసుకోకూడదు. ఫెసిలిటీ చాలామంది ఏంటంటే నవేడేస్ కల్చరల్ చూసి పిల్లలు ఎడ్యుకేషన్ ఎంచుకునే సిచ్యువేషన్ కాబట్టి సో ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ ఏంటనేది రీడ్ చేశారు సార్. సో బేసిక్గా ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్లో ఉన్న క్వాలిటీ, ఆయన మన ఆలోచన విధానంలో ఉన్న క్వాలిటీస్ అవి. సో ఎప్పుడు ఏది చిన్న ప్రాజెక్ట్ చేసినా ఆ చిన్న ప్రాజెక్టు ఒక యూనిక్గా ఉండాలా, స్పెషాలిటీగా ఉండాలనుకుంటారు సార్. తనేంటంటే ఈ రెగ్యులర్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేటప్పటికీ మనం చాలా చూస్తుంటాం అక్రాస్ ద స్టేట్స్, అక్రాస్ ద కంట్రీ. రెగ్యులర్గా ఆర్సీసీ రూప్స్ కానీ లేదంటే అన్నీ అందరూ లాగానే సింపుల్ కలర్స్ వేసేసి ఏదో చేద్దామనే ఆలోచన అట్లా చేశారనుకోండి, అవి ఏముంటాయంటే ఒక 5-6 సంవత్సరాల తర్వాత
ఆటోమేటిక్గా డాంప్నెస్ రావడం ఏదో ఒకటి ఇష్యూస్ రావడం వస్తూనే ఉంటాయి. బట్ సార్ ఇంటెన్షన్ ఏదైతే మనం మనీ స్పెండ్ చేస్తున్నామో, సో గవర్నమెంట్ సర్వీస్ నుంచి వచ్చిన ఫండింగ్తో ఏదైతే చేస్తున్నామో అది అల్టిమేట్గా పిల్లలకి కానీ ఎవరికైతే ఇది పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వెళ్తుందో అట్లీస్ట్ ఆ ప్రాజెక్టు ఇంటెన్షన్ పర్పస్ సర్వ్ అవ్వాలా, డ్యూరబిలిటీ ఉండాలా, సేఫ్టీగా ఉండాలా. బిల్డింగ్స్లో ఏంటంటే స్ట్రక్చరల్ స్టెబిలిటీ, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే సారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు డౌన్లో కాలేజ్ బిల్డింగ్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, ఇండోర్ స్టేడియము, అక్కడ కట్టిన పబ్లిక్ క్లబ్ కానీ, బేదంచెర్లలో పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి, ఐటీఐ కాలేజ్ ఒకటి, ఎంఎస్ఎంఎం బిల్డింగ్, జూనియర్ కాలేజీ, తర్వాత కమ్యూనిటీ బిల్డింగ్స్ కొన్ని చేశారు. ఏవి చేసినా సార్ ఎప్పుడు మాతో డిస్కస్ చేసేటప్పుడు ఆయన ఒక పొలిటికల్ అనే పర్సన్ లాగా మాట్లాడేవాడు కాదు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్తో పని ఎట్లా చేయించుకోవాలనేది బాగా క్లారిటీ ఉంటుంది సార్కి. అంటే మన సొసైటీలో ఏం కావాలా, మనం ఎవరితో సర్వీస్ తీసుకుంటున్నాం, ఆ సర్వీస్ తీసుకునే అతనికి మనం ఏం చెప్పి చేయించుకోవాలా, మనకి ఏం అవుట్పుట్ కావాలనేది క్లారిటీ ఉంటుంది. సో అందుకని ఏంటంటే సార్ ఒకటే చెప్పేవాడు ఎప్పుడు, సో చేసే పని ఏదన్నా ద బెస్ట్ ఉండాలా, లోకల్ రిసోర్సెస్ మెటీరియల్ రావాలా, చేసే బిల్డింగ్ కొత్తదనం ఉండాలా, చూడడానికి ఇస్థెటికల్గా బ్యూటిఫుల్గా ఉండాలా. ఎందుకంటే పిల్లలకి చాలా మంది కార్పొరేట్ స్కూల్లో చదివే వాళ్ళకి లేదంటే రూరల్ విలేజ్కి కంపారిజన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మనం చదువుకున్న రోజుల్లో లేదు, కానీ ఇప్పుడైతే డెఫినెట్గా ఈ కార్పొరేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, మోడల్ స్కూల్స్ అనేటట్టు ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు ఆ స్కూల్లో కూర్చున్నంతసేపు ఏంటంటే దే షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఐఎమ్ ఆల్సో నాట్ ఈక్వలెంట్ టు ద అదర్స్ అనేటట్టు కావాలి. కాబట్టి ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, తీసుకునే కేర్ కానీ, సెలెక్ట్ చేసే మోడల్స్ అన్నీ కూడా యూరోపియన్ టెక్నాలజీ లాగా, అన్ని రోమన్ బిల్డింగ్స్ లాగానే ఒకటే చెప్పేవాడు, డోన్ అనేది ఒక స్పెషల్గా ఉండాలా. కనిపిస్తుంది మీరు అన్నట్టు, వాస్తవమే సార్, ఎక్కడా లేదు అట్లా. ఆ విలేజ్కి వెళ్తే ఏందబ్బా ఈ బిల్డింగ్స్, కానీ సార్ ఆ పైన రూఫా సార్, లేకపోతే అది ఏంటి సార్? అది యాక్చువల్గా జనరల్గా చూడడానికి స్టీల్ రూఫ్ లాగానే ఉంటుంది, కానీ అది శాండ్విచ్ రూఫ్ ప్యానల్స్ అని మొత్తం ఇన్సులేషన్ ఉంటుంది, సౌండ్ ఇన్సులేషన్, హీట్ ఇన్సులేషన్ ఉంటుంది. అవి కొంచెం డిఫరెంట్ లేటెస్ట్ మెటీరియల్స్ అవి. సో దాన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతారంటే నార్మల్ రూఫ్ షీటింగ్ మెటీరియల్స్ కాకుండా సో హీట్ రిడక్షన్ బాగుంటుంది, లైఫ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. సో అందులో మనకు స్లోప్ రూఫ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎస్పెషల్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బేదంచెర్ల డోన్ చూస్తేనే హిల్లీ రీజన్స్. నేను కూడా యాక్చువల్గా ప్రాజెక్ట్ డిజైన్ చేయండి అనే అవకాశం వచ్చినప్పుడు సార్ పిలిచి మాట్లాడినప్పుడు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు పిలిచి మాట్లాడినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అనేది పక్కన పెడితే మా సొంత కాన్స్టిట్యున్సీలో, సొంత ఊర్లో పనిచేస్తున్నాం అనేది దాంట్లో చెప్పుకోలేనంత తృప్తి ఇచ్చింది అనమాట. సో ప్రాజెక్ట్ మొదలయ్యేటప్పుడు ఆలోచించాం అనమాట, అంటే అందరిలాగానే గవర్నమెంట్ ప్రాజెక్టులు స్టార్ట్ అవుతాయిలే, సరే ఇంకా ఎట్లా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయని అనుకున్నాం. కానీ బట్ ఎంత డెడికేషన్ అంటే ఫాలోపింగ్ కానీ, డైలీ ఫాలోపింగ్, డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగుంటుంది. R&B డిపార్ట్మెంట్ తరఫున చేసాం ప్రాజెక్టులు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడము, హెచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. జనరల్గా కొంచెం ఉంది గవర్నమెంట్ ప్రాజెక్టులు అంటే ఏదో డిజైన్ ఇచ్చామా పోయినామా మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాం లేనట్టు అంటారు. కానీ ఇప్పుడు మనం నంద్యాల, డోను, బేదంచెర్ల, ప్యాపిలి, కర్నూలు ఏరియాలో చేసిన ప్రాజెక్టులు చూస్తే R&B డిపార్ట్మెంట్ నుంచి కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్. సో మేము బేసిక్గా రాయలసీమలో మెజారిటీ ఆఫ్ గవర్నమెంట్ ప్రాజెక్టులకి మేజర్గా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాం. కర్నూలులో కూడా మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి మన అర్బన్ క్లినిక్ సెంటర్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా వరకు చేస్తుంటామండి. సో ఇట్లా ఈ బిల్డింగ్స్ అన్నీ చేస్తూ మేము యాక్చువల్గా హైదరాబాదు, అదర్ మెట్రో సిటీస్లో పనిచేసినా కూడా అక్కడ చేసిన దానికంటే ఇక్కడ మా ఏరియాలో వచ్చి ఒక గంట, ఒక డే పనిచేసిపోతే మళ్ళీ నెక్స్ట్ 10-15 days చాలా ఎనర్జెటిక్ ఉండిపోతాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఎనర్జీ అనేది అట్లా డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఎక్కడ సార్ ఇంతకు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ సార్? ఎక్కడ చదివారు? ఎలాంటి కార్పొరేట్ స్కూల్లో చదివారు? కార్పొరేట్ స్కూల్ ఏం చదవలేదండి, ఎక్కడ లేదా సార్ అసలు. ఎక్కడ కార్పొరేట్ స్కూల్లో ఈవెన్ నా బీటెక్, ఎంటెక్ కంప్లీట్ అయ్యేదాకా కూడా అసలు ఒక ప్రైవేట్ కాలేజీలో కానీ ఒక ట్యూషన్ చదివింది లేదు సార్. సో జనరల్గా చెప్పాలంటే ఇదంతా ఒక మన వచ్చిన ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్. ఒక రూరల్ విలేజ్, డోన్ పక్కన బండ మీద రామదుర్గం అని ఉంటుంది ఊరు, డోన్ మండలం. ఓకే సార్. సో కాకపోతే ఏంటంటే 4th class వరకు మా విలేజ్లో చదువుకున్నాం. ఓకే. తర్వాత ఏమంటారు, మా విలేజ్ నుంచి అందరూ ఎడ్యుకేషన్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ అంటే కల్లా అందరూ మధ్యకేర, అదర్ స్కూల్, పత్తికొండ ఏరియాలోకి వెళ్ళేవాళ్ళు. అట్లాగనే అందులో భాగంగా మేము కూడా మధ్యకేరకి వెళ్ళి బీసీ హాస్టల్, మధ్యకేరలో బీసీ హాస్టల్ చదివాండి. కంప్లీట్లీ అసలుకి గవర్నమెంట్ సెక్టర్స్ లోనే చదివారు. గవర్నమెంట్, అది కూడా మళ్ళీ బీసీ హాస్టల్స్ లో.
సో బీసీ హాస్టల్ అప్పుడు మేము ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం అంటే మాది కంప్లీట్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సార్ పొలాల్లో పని చేసుకుంటూ మామూలుగా విలేజ్కి వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో ఎంజాయ్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళం. మళ్ళీ అక్కడ పోయినామంటే ఏంటంటే ఆ బీసీ హాస్టల్ కల్చరు, గవర్నమెంట్ స్కూల్స్, ఏమంటారు ఆ స్కూల్లో ఉన్నామంటే ఏంటంటే మేము దాన్ని ఒక దేవాలయంగా ట్రీట్ చేసేవాళ్ళం. ఓకే ఎందుకంటే మన విలేజ్లో మనకు ఇట్లాంటి ఎడ్యుకేషన్ దొరకదు, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ మనకున్న రిసోర్సెస్లో మనం ఉన్న దాంట్లో చాలా అదృష్టవంతులం ఈ హాస్టల్లో ఉన్నాం అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం అప్పట్లో. సో అక్కడ ఏంటంటే చాలా మంది ఇప్పుడు మధ్యకేరలో ఉన్నప్పుడు హై స్కూల్లో సో హాస్టల్లో ఉన్నారంటే ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎద్దిపేట చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరం చాలా ఎక్కువ ఉండేవాళ్ళం. మీకు మధ్యకేరళ హై స్కూల్లో మెజారిటీ ఆఫ్ టాపర్స్ అందరూ కూడా మా రూరల్ ఏరియాస్ వాళ్ళు ఉంటారు. అంటే లోకల్ వాళ్ళు కూడా ఉంటారు, బట్ మెజారిటీ అంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అందులో మేము ఏంటంటే ఇంకా మాకు చదివే ధ్యేయం అనమాట, వేరేది ఏం ఆలోచన ఉండదు. వెళ్ళినామంటే స్కూల్కి వెళ్ళినామంటే అక్కడ హాస్టల్లో ఉండడం, చదువుకోవడం, వచ్చినామంటే ఊర్లలో ఏదైనా మా చేతన ఎంత పని చేయడం, పేరెంట్స్కి ఏదైనా తోడ్పడి ఉండడం. పేరెంట్స్ కూడా మంచి ఉన్న దాంట్లో ఒక 5-6 ఎకర్స్ అగ్రికల్చర్ ఫ్యామిలీ దాంట్లో వాళ్ళకున్న సొమ్మతల్లో పని చేసుకుంటూ వాళ్ళు కొంచెం వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఏదో మన పిల్లోడు కూడా కొంచెం ఎదగాల, ఏదో అందరితో పాటు కొంచెం చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏ ఆలోచనతో అయితే పంపించారో దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకుండా దొరికిన ప్రతి అవకాశాన్ని చదువుకుంటూ మధ్యకేరలో 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదివామండి. ఓకే సార్. మళ్ళీ 9th 10th గవర్నమెంట్ వాళ్ళు బీసీ హాస్టల్స్ పత్తికొండ బీసీ హాస్టల్కి షిఫ్ట్ చేశారు. పత్తికొండలో కూడా చదివారు అయితే? పత్తికొండలో చదివాము. ఫ్రెండ్షిప్ పత్తికొండలో చాలా అనుబంధం అండి. బంధువుల కంటే కూడా జనరల్ గా మా ఫ్రెండ్స్ నెట్వర్క్ ఎక్కువ ఉంటది. ఇప్పటికి కూడా ఒక 100-150 మంది ఫ్రెండ్స్ రోజు కాంటాక్ట్ లో ఉంటాం, గ్రూప్ లో మాట్లాడుతుంటాం. కలుస్తారా సార్ ఎప్పుడైనా? ఎక్కువ కలుస్తూ ఉంటాం అండి. ఓకే సార్. కానీ సార్ ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ కంప్లీట్ గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. ఎంతమంది సార్ మీరు? మీ బ్రదర్స్ ఎంతమంది? నేను ఒకటే అబ్బాయినండి, 2 అక్క వాళ్ళు, 1 చెల్లెలు. సో అక్క వాళ్ళు చెల్లెలు మా ఊరు చుట్టుపక్కలనే సెటిల్ అయిపోయినారు అగ్రికల్చర్ ఫ్యామ్లో. సో నిజంగా చెప్పాలంటే ఈ రోజు నేను ఇట్లా ఉండడానికి కారణం మా 3 అక్క వాళ్ళు, మా అమ్మ నాన్న. ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు రోజు అనుకునేది ఏంటంటే మనలాగా కాకుండా పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు పొలాల్లో పనిచేసి ఎక్కడ కష్టపడతారు, ఏముంటారు, లేదా ఉన్న దాంట్లో ఏదైనా చదివించుకుంటే ఎంతో కొంత బాగుపడతారని వాళ్ళు ఎట్లయితే కోరుకున్నారో మా అమ్మ నాన్నకు కూడా మా అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా శాయశక్తుల కృషి చేసి మా తమ్ముడు చదువుకుంటే చాలు, మా అన్న చదువుకుంటే చాలు అనేటట్టు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అసలు మేము ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం మా అమ్మ నాన్న, మా అక్క వాళ్ళు. సో మన నియర్ అండ్ ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ బెస్ట్ గా కంప్లీట్లీ సార్. ఇప్పటికీ సార్ చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్, చెప్పుకోదగ్గ డిజైనర్స్ ఏవేవి చేశారు సార్ ఇప్పటికి? చెప్పుకోదగ్గ డిజైన్స్ అంటే అండి సార్ యాక్చువల్ గా ఇప్పుడు మేము జనరల్ గా 10th క్లాస్ పాస్ అయితేనే చాలా అనుకునే వాళ్ళు మా ఫ్యామిలీలో. సో 10th క్లాస్ అనేది ఏదో చెప్తారు కదా, అనుకోకుండా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడము. ఆ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పటికీ తెలియని ఆనందంలో పేరెంట్స్ కూడా లేని ఎనర్జీ వచ్చేసి, లేదు మా వాడు ఏదో చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ డోన్లో వొకేషనల్ కోర్స్ జాయిన్ అయ్యాం. డోన్లో సర్వేయింగ్ అండ్ ఎస్టిమేట్ అని వొకేషనల్ కోర్స్లో జాయిన్ అయ్యాం. సో అక్కడి నుండి ఏంటంటే లక్కీగా ఇంటర్మీడియట్ డోన్లో చదివినప్పుడు సో కాలేజ్ 2nd ర్యాంక్ రావడం జరిగిందండి. సో ఆ కాలేజ్ 2nd ర్యాంక్ వొకేషనల్ కోర్సులో మన తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో 1st ర్యాంక్ అనమాట. సూపర్. నేను ఆ కౌన్సిలింగ్ యాక్చువల్గా ఏంటంటే వొకేషనల్ కోర్స్ చదివిన వాళ్ళు పాలిటెక్నిక్ డైరెక్ట్ 2nd ఇయర్కి వెళ్తారు అడ్మిషన్స్. సో ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను తిరుపతికి వెళ్ళేదాకా కౌన్సిలింగ్ వెళ్ళే కాదాకా తెలియదు నేను యూనివర్సిటీ 1st ర్యాంక్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ కాలేజీలో సెలెక్ట్ చేసుకుంటారో సీట్ ఎట్లా అంటే నేనేమనుకుని పోయినా అంటే ఇంకా డోన్ నుంచి నంద్యాల తిరగడానికి ఈజీ కాబట్టి నంద్యాల వస్తే చాలా అనుకునేటట్టు వెళ్ళాము. వాళ్ళు ఏమంటున్నారంటే నీకు మదనపల్లి వస్తుంది, శ్రీశైలం వస్తుంది అంటే నాకు ఏది వద్దు, ఫస్ట్ నంద్యాల చదివితే చాలా అనేటట్టు జాయిన్ అయ్యాము. అవునులేండి సార్, ఏ కాలేజ్ అయినా సీట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ, సో మా ఆలోచన ఏంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, సో ఈజీ యాక్సెస్ అంతా. నంద్యాలలో జాయిన్ అవుతే ఏంటంటే వీకెండ్స్ ఏదైనా వస్తే పేరెంట్స్కి ఎంతో కొంత వ్యవసాయం పని చేసుకుంటూ ఉండొచ్చు హాలిడేస్లో. సో అందులో రానుపోని ఖర్చులు కూడా తక్కువ కదా, అది మెయిన్ పారామీటర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నంద్యాల పాలిటెక్నిక్ చేసాం అనమాట. నంద్యాల పాలిటెక్నిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ పార్షియల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం వచ్చేటప్పటికి ఫస్ట్లో కొంచెం భయపడినట్టు అనిపించిన, తర్వాత 2nd ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాం, 3rd ఇయర్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాం. అసలు మాకు తెలియకుండానే అంటే తెలియని
రోజు రోజుకి మెరుగుగా చదువుకోవడం వల్ల సార్ అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే సో జనరల్గా ఏంటంటే నవేడేస్ ఇప్పుడున్న జనరేషన్ లో సార్. చదువుతున్నారంటే పక్కకు లాగేసే వాళ్ళు ఉన్నారు కానీ కానీ ఇక్కడ మీ ఫ్రెండ్స్ చెప్పింది ఏమంటే స్కూల్ లైఫ్ లో కూడా చదువుతూ కూడా పని చేశారు, విలేజెస్ పక్కన ఉన్న విలేజ్ చేశారా సార్? ఇది వాస్తవేనా? చేస్తుంటాం. అంటే ఎవరైతే నీడ్ అనేది ఉంటారు కదా, అవును ఒక 5-10 మంది బ్యాచ్లు వెళ్ళే వాళ్ళం అట్లా చేసుకొని, సార్. అంటే పేరెంట్స్ కి బడ్డెన్ కాకూడదనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఏదన్నా స్వయంగా తృప్తి చేయాలనుకునేటట్టు సార్ మన ఓన్ రిసోర్సెస్ పెట్టుకుని ఆలోచన చేసేవాళ్ళం. సార్ బట్ అది ఏమంటారు, ఫైనాన్షియల్ గా నీడ్ అనేటప్పుడు యా ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది ఉంటది కదా. సార్ సో ఏదో విధంగా చేదోడు వాదోడు ఉందాం అనే ఉద్దేశంతో చిన్న చిన్నవి చేసినాం బానే. సో అన్ని కూడా ఏంటంటే ఏ రోజు కూడా మేము హార్డ్ గా ఫీల్ కాల. ఓకే ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. యా ఏదో తెలియని ఒక టార్గెట్ లేదంటే ఏదో సాధించాలనే తపన. యా అదే విధంగా పాలిటెక్నిక్ లో అట్లా మనం కాలేజ్ ఫస్ట్ రావడం వల్ల, సార్ సో దాని తర్వాత మనం మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ జాయిన్ అవ్వడం. సార్ సో ఫస్ట్ మేము 99లో జాబ్ జాయిన్ అయ్యామండి. ఓకే సార్ 99లో జాబ్ జాయిన్ అయిన తర్వాత మన SRBC బనగనపల్ల కోయిలకుంట్ల ఏరియాలో కెనాల్స్ డిజైన్ చేసాం. తర్వాత మనం చేస్తున్న సర్వీస్ని బట్టి సార్ హైదరాబాద్ వాళ్ళు అక్కడ ఒక మంచి కార్పొరేట్ కంపెనీ ఉండేది. యా సో అందులోకి తీసుకెళ్ళి డిజైన్స్లో అన్ని అవకాశాలు రావడం. సార్ సో చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే 99 నుంచి కంటిన్యూగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసాం. ఇరిగేషన్ ప్రాజెక్టు ఓకే ఆల్మోస్ట్ కంట్రీలో ఇండియాలో ఒక 10-15 స్టేట్స్లో పనిచేసాండి. Yeah. సో అక్కడ వర్క్ డిజైన్స్గా చేసుకుంటేనే అదే కంపెనీలో కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్టులో అవకాశాలు వచ్చినప్పుడు సో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో స్లోగా ఇన్వాల్వ్ అవ్వడం ఏందనమాట. సార్ ఇక్కడ కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చాయి, దానికి వెళ్ళలేదు, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ అంటే ఈ కారణం ఏంటి? ఇంత గవర్నమెంట్ జాబ్స్ గజెటెడ్ ర్యాంక్ అంటే గజెటెడ్ ర్యాంక్ రావడం అంటే నాకు తెలిసి ఈక్వల్ మండల్ క్యాడర్ పోస్టులు వచ్చి ఉంటాయి. అవును. యా మెయిన్ ఇంజనీరింగ్ పోస్టులు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి, దాని వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ అసలు గవర్నమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనే కాదు, గవర్నమెంట్ జాబ్ అంటే గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 లేదంటే యూపీసీ ర్యాంక్ వరకు ఏ చిన్న జాబ్ వచ్చినా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్ అంటే చాలా అనుకుంటాం కదా. కాకపోతే మేము వెళ్ళిన ఛానల్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో స్కూల్స్లో చదువుకుంటూ వెళ్ళిన తర్వాత అనుకోకుండా ప్రైవేట్లో మంచి కంపెనీలో పని చేసుకుంటా అవకాశాలు రావడం, మనం పనిచేస్తున్న కంపెనీలో మంచిగా అవకాశం మనం క్రియేట్ చేసుకున్నాం వాళ్ళు ఇచ్చిన అవకాశాలన్నీ. సో 99 నుంచి ఆల్మోస్ట్ 2009-10 వరకు 10-11 సంవత్సరాల సర్వీస్లో మంచి కార్పొరేట్ ఎంఎన్స్ కంపెనీలో పనిచేసాము. సో అప్పుడు మేమేమో ఆలోచించిందంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాం కదా, జీరో నుంచి స్టార్ట్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఇంజనీరింగ్ డిజైన్స్లో కన్స్ట్రక్షన్లో మంచి సోర్సెస్ మనకు వచ్చిన అవకాశాలన్నీ యూటిలైజ్ చేసుకొని మనం చేస్తున్న కంపెనీలో మంచి పొజిషన్స్ అక్వైర్ చేసుకొని మంచిగా ప్రమోట్ అయిపోయి ఆల్రెడీ అప్పటికే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం కార్పొరేట్ దాంట్లో. సో అప్పుడు మనం ఆలోచించి కూడా ఏంటంటే అసలు గవర్నమెంట్ జాబ్ ఎందుకు తెచ్చుకోవాలనుకునే దానికి కారణం బేసిక్గా అయితే విలేజెస్లో ఎట్లుంటారు మీకు తెలియదు ఏమన్నా ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ ఊర్లలో అందరూ ఏమనుకునే వాళ్ళంటే ఇంత ఎడ్యుకేషన్ చేసాడు అబ్బాయి, పాలిటెక్నిక్ బీటెక్ ఎంటెక్ చేస్తున్నాడు, ఇంకా గవర్నమెంట్ జాబ్ రాలేదు అని ఊర్లలో అనుకుంటుంటారు కదా. సో అందులో ఏంటంటే మనం కూడా ఎవరికి తీసిపోలేదు, మనం అంటే ఏందనేది ప్రూవ్ చేసుకోవడం కోసం ఫస్ట్ రాయడం జరిగింది. గవర్నమెంట్ 2010-11లో చాలా పోస్టులు పడ్డాయి. సో 11 ఎండింగ్ 12 మొదట్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 1 by 1 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్ ఒకటి, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సర్వేయర్ ఒకటి, రెండు కూడా యాక్చువల్ గా మీరు అన్నట్టు మండల్ లెవెల్ మంచి క్యాడర్. కాకపోతే మనం ఆ జాబ్ తెచ్చుకొని చూపించేసి మనం కూడా అంటే దేనికి తక్కువ కాదు అనే ఉద్దేశంతో పేరెంట్స్ ని సాటిస్ఫై చేయడం ప్లస్ రిలేటివ్స్ ని సాటిస్ఫై చేయడం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉండాలి అంటే మా వాడు కూడా క్యాపబుల్ అనేది నిరూపించడం కోసం. అంతేగాని మనం అప్పుడు జాబ్ రాయాల్సిన అవసరం కానీ ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీఆర్ ఆల్సో క్యాపబుల్ అనేటట్టు చూపించుకోవడానికి నిరూపించుకోవడం. అవునండి, గ్రామీణ ప్రాంతం ఏదేదో లక్షల జీతం వస్తే ప్రైవేట్ సెక్టర్ అన్నట్టుగానే చూస్తారు, ప్రైవేట్ లో ఒప్పుకోరు అట్లా. అంటే మనం అప్పటికి ఆల్మోస్ట్ చెప్పాలంటే 2011-12లో 1,50,000 రూపాయలు ఉంది నా నెల జీతం. 2011లో బేసిక్ సాలరీ గవర్నమెంట్ గజెటెడ్ గా చేయాలంటే 80,000 మహా అంటే 70,000 ఉంటుంది బేసిక్ సాలరీ అనేది. చాలా మంది గవర్నమెంట్ జాబ్ ని సాలరీ పరంగా కొంచెం ఎక్కువ చూడరు కానీ హోదా కావాలనుకుంటారు, మెయిన్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జోలో గ్రీన్ పెన్, ఒక కారు, గవర్నమెంట్ వెహికల్ ఇది చూస్తారు. కాకపోతే ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే అండి, గవర్నమెంట్ జాబ్ పోతే ఏమవుద్దంటే మనం మన ఫ్యామిలీ లిమిటెడ్ సర్కమ్స్టాన్సెస్ అవుతుంది. గవర్నమెంట్ లో ఏంటంటే స్కోప్ అనేది వచ్చే మనం పనిచేసే ప్లేస్ ని బట్టి మన సుపీరియర్స్ ని బట్టి గ్రోత్ ఉంటది.
ఇక్కడ ప్రైవేట్లో ఏంటంటే ఆల్రెడీ మనం అంటే ఏందనో ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి Yeah. సో మనం వర్క్ చేయడానికి సిచ్యువేషన్స్ మనమే క్రియేట్ చేసుకునే కెపాసిటీ ఉన్నప్పుడు సార్ మనం ఎందుకు దీనికి రిస్ట్రిక్ట్ అవ్వాలా గవర్నమెంట్ సర్వీస్కి అనేది ఒక మెయిన్ పాయింట్. కానీ సార్ ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్స్ అంటే బాగా చెప్పుకోదగిన ప్రాజెక్ట్స్ సేవ్ చేశారు, మంచి కమర్షియల్ ప్రాజెక్ట్స్ కానీ కమర్షియల్ ప్రాజెక్ట్ అంటే మేము జాబ్ చేసినప్పుడు అండి సార్. హైదరాబాద్లో ఆల్మోస్ట్ మీకు శిల్పారామం ఐడియా ఉంటుంది. యా శిల్పారామం బ్యాక్ సైడ్ అనంత టెక్నాలజీ అనేసి కంపెనీ ఉంది. సార్. నేను 99 నుంచి కూడా 2006 దాకా 7 ఇయర్స్ సింగిల్ కంపెనీలో పనిచేసిన. ఓకే ఆ సింగిల్ కంపెనీలో ఏంటంటే ఒక చిన్న జూనియర్ ఇంజనీర్ స్టేటస్లో జాయిన్ అయ్యి సార్. రోజు ఇయర్ బై ఇయర్ వాళ్ళ దగ్గరనే నేర్చుకొని వాళ్ళ దగ్గర గ్రోత్ అయ్యి అక్కడ ఉన్న కంపెనీ ఎండి యాక్చువల్ చెప్పాలంటే జాబ్తోనే నిలబడిపోకూడదు మన కెరీర్ అనేది. యా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో స్టేట్ 6 ర్యాంక్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు మనల్ని చదివించారు. జేఎన్‌టీయూ కూకట్పల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అవును సార్. సో అందులో నేను ఇంజనీరింగ్ చేసిన. ఓకే సో జాబ్ చేసుకుంటే ఇంజనీరింగ్ చేసుకుంటూ వచ్చానమాట. సో అప్పటికి కూడా జాబ్ చేసుకుంటా ఇంజనీరింగ్ చేసుకుంటా సో కంపెనీ వాళ్ళు ఏంటంటే 4 ఇయర్స్ కూడా ఇంజనీరింగ్ స్పాన్సర్ చేశాడు. ఓకే సార్. అసలు ఈ రోజు మనం ఈ విధంగా ఉన్నామంటే Yeah. మా అమ్మ మా నాన్న ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత యా అనంత టెక్నాలజీస్ కంపెనీ ఎండి పావులూరు సుబ్బారావు గారు, డాక్టర్ పావులూరు సుబ్బారావు గారు అని మా గురువు గారు. యా సార్. ఆయనకి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం యాక్చువల్గా. ఎందుకంటే అప్పుడు మీరు బాగా ఆలోచిస్తే సార్ అప్పుడున్న 2002 ఆ టైంలో నాకు ఎప్పుడైతే స్టేట్ 6 ర్యాంక్ వచ్చిందో సార్. అసలు పర్సన్ చూస్తే అయినా ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే నువ్వు ఎలా సాధ్యమైంది, కంపెనీలో నేను ఆల్మోస్ట్ 16-18 గంటలు పనిచేసేవాడు నా కంపెనీలో. యా సార్. పని చేసుకుంటూ కూడా నువ్వు ఎలా చదివావు ఏంటి అనేది తనే ఒక ఆలోచించే పరిస్థితి వచ్చినట్టు వచ్చి సార్. ఏంటి అని అంటే జనరల్గా మనం చదువుకోవాలి సార్, చదువుకుంటే తప్ప మనం చదువుకోవాలా, మంచి పొజిషన్లో ఉండాలనేది మన జీవితంలో ఆశయం అది. Yeah. కాకపోతే ఫైనాన్షియల్ నీడ్స్ వల్ల కొన్నిసార్లు మనకు కుదరలేదు. బట్ మన టార్గెట్ అయితే మంచి ఎడ్యుకేషన్ ఉండాలా, మంచి ఎడ్యుకేషన్ ఉండాలా, మనం చేస్తున్న ప్రొఫెషన్లో కూడా మంచి వాల్యూ ఉండాలంటే Yeah, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో యా సార్. డే అండ్ నైట్ చదివే అయింది. స్టేట్ 6 ర్యాంక్ వచ్చిందని చెప్తే యా తను చాలా పాజిటివ్గా కంపెనీ చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది నీ ఎడ్యుకేషన్ అంతా అని చెప్పి సార్. ఆ రోజు ఆయన మంచి అవకాశం ఇవ్వడం, ఆ ఇచ్చిన అవకాశాన్ని చదువుతో పాటే అదే టైంలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మా కంపెనీకి. అది ఒక 6 లక్షల స్క్వేర్ ఫీట్ దాకా సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ కట్టాము. ఓకే ఆ సాఫ్ట్వేర్ బిల్డింగ్స్లో స్టార్టింగ్లో జస్ట్ ఒక కామన్ ఇంజనీర్గా వెళ్ళిన వాడిని ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా ఉండి రోజు రోజుకి ఒక పొజిషన్ పెంచుకుంటూ ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యారు. నేను కంప్లీట్లీ ఇది చెప్పాలి సార్, సాధారణ ఇంజనీర్ చెప్పుకునే స్టూడెంట్ డిజైనర్గా కంపెనీలో చేస్తున్నప్పటికీ సార్. మా ఎండి గారు ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు సార్. స్టార్ట్అప్ స్టేజ్ నుంచే మనల్ని బాగా ఇన్వాల్వ్ చేసి ఆయన ఎట్లా అంటే ఏదైనా నువ్వు చేయగలవు అనే పాజిటివ్ ఇచ్చేవాడు అనమాట. ఓకే సార్. డెఫినెట్గా నీకు పేషెన్స్ ఉంది, చేసుకోగలవు అనేటట్టు అట్లా చూసి చేయడం వల్ల ఆ పెద్ద ప్రాజెక్ట్ని స్టార్టింగ్ నుంచి కంప్లీట్ అయ్యేదాకా చాలా రెస్పాన్సిబిలిటీగా చేయడము. మనం చేస్తున్న దాన్ని జనరల్గా కార్పొరేట్ సెక్టార్లో ఏంటి అంటే మనం వర్క్ చేసి ఎంత చేసినా పని చేసిన దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. యా పని చేసింది రికగ్నేషన్ చేయకపోతే మనకు కూడా ఆ ఎనర్జీ అనేది రాదు. పెద్ద ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎల్ఎన్టీ అనేది పెద్ద కంపెనీ అండి. యా యా ఎల్ఎన్టీ అనేది కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి అవును సార్. సో ఆ కంపెనీలో ఈ పెద్ద ప్రాజెక్ట్ హైటెక్ సిటీలో అయిపోయిన తర్వాత సార్. మనకు అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎల్ఎన్టీలో పనిచేసే అవకాశం దొరికింది. సార్. సో అక్కడ నేను మంచిగా టెర్మినల్ బిల్డింగ్, మీకు శంషాబాద్లో టెర్మినల్ బిల్డింగ్ ఉంది కదా ఎయిర్పోర్ట్, అవును సార్. సో ఆ ప్రాజెక్ట్ చేసాం. దాని తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ నుండి అన్ని పెద్ద పెద్ద సైజ్ బిల్డింగ్స్ అనమాట. అంటే మా విలేజ్ తో పోల్చు నేను ఎక్కడి నుండి వెళ్ళాను అనేది పక్కన పెడితే చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ సంబంధమే లేదు. మేము ఎప్పుడు ఊహాగాలంలో కూడా ఊహించుకోవాలి. అంటే ఒక రామదుర్గం విలేజ్ నుంచి వచ్చిన పర్సన్ ఇలా అవుతాడు, ఇలా పని చేసుకోగలుగుతాడా, చేయగలుగుతాడా అంటే అవకాశాలు అందరికి వస్తాయి. బట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సో అక్కడ రికగ్నిషన్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ అదే కంటిన్యూషన్ లో మనకు లోదా ప్రాపర్టీస్ అనేసి మీరు వినింటారు, బాంబే అన్ని టాప్ కంపెనీ. లోదా అనేది కూడా మంచి కంపెనీ అండి. సో లోదాలో మీకు హౌసింగ్ బోర్డ్ లో KPHB లో హౌసింగ్ బోర్డ్ ఉంది కదా, సో అందులో 40 ఫ్లోర్స్ బిల్డింగ్ లో నేను ఒక బిల్డింగ్ ఇన్ఛార్జ్ ఉన్నాం. ఆ బిల్డింగ్ చేసేటప్పుడు అనుకున్న వాళ్ళం ఇది మైవాన్ టెక్నాలజీ అని, జనరల్ గా కొంచెం బయట కంటే జర్మన్ టెక్నాలజీ లాగా. సో వాల్స్, బీమ్స్, స్లాబ్లు అంతా కూడా వారానికి ఒక ఫ్లోర్ లేపుకుంటూ వెళ్తారు అనమాట. వారానికి ఒక ఫ్లోర్. ఎలా సార్ అది? అంటే అది అల్యూమినియం షట్టరింగ్ బేస్డ్. సో అల్యూమినియం షట్టరింగ్ బేస్డ్ లో ఏంటంటే వాల్స్, కాలమ్స్, బీమ్స్, స్లాబ్ అంతా కూడా వారానికి ఒకసారి కాంక్రీట్ వేసేస్తాం. ఎవ్రీ వీక్ ఒక ఫ్లోర్ రైజ్ అయిపోతుంటుంది. ఓకే సార్. సో మా జనరల్గా ఇప్పుడు మన చిన్న కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీలో
బేస్ లెవెల్ ప్రాజెక్ట్లో స్టార్ట్ అయిన కెరియర్ అట్లా రోజుకి అట్లా వెళ్ళడము. యా సార్. సో అది ఒక 40 floors బిల్డింగ్ లో ప్రాజెక్ట్ చేసిన తర్వాత సిక్కిం ఐడియా ఉంటుంది కదండి మీకు? అవును సార్. అవును. సిక్కింలో గ్యాంగ్టాక్ లో పవర్ ప్లాంట్లు చేసాం మేము, నార్త్ క్యాపిటల్లో. సో మీరు నార్త్ సిక్కింలో మెగా హైడ్రో పవర్ ప్లాంట్ చేసాం. సో దాంట్లో పవర్ ప్లాంట్ లో బిల్డింగ్స్ ఇన్ఛార్జ్ గా, డిజైనర్ గా. సో పాయింట్ ఏంటంటే మేము ఎక్కడ సర్వీస్ చేసినా ఒక డిజైనర్ గా, కన్స్ట్రక్షన్ పర్సన్ గా అన్ని మిక్స్డ్ గా ఇన్వాల్వ్ అయ్యి పని నేర్చుకోవడం వల్ల మనకు షార్ట్ ఏజ్ లో, ఒక చిన్న ఏజ్ లోనే సో మనకు మంచి అవకాశాలు యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే సార్. సార్ కానీ ఈ సక్సెస్ స్టోరీలో మీ లైఫ్ లో ఇప్పటికీ బాధపడిన సంఘటన అంటే చెప్పుకోవచ్చు? బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మనం వెళ్ళిన ఆరిజిన్ అనేది చాలా డిఫరెంట్ కదా. అందుకే అడుగుతున్నా సార్ ఈ పాయింట్. అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో వెళ్తున్న ఎడ్యుకేషన్ మార్గంలో కానీ, ఎడ్యుకేషన్ మార్గంలో చాలా వరకు అయితే మా పేరెంట్స్కి ఉన్న దాంట్లో వాళ్ళు చాలా వరకు మంచి చేయాలని చాలా సపోర్ట్ చేశారు. మనం కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగానే సందర్భాన్ని మన సైడ్ మళ్ళీ చేసుకొని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటా అలా వెళ్ళిన తర్వాత, సో ఎంప్లాయ్మెంట్లో వెళ్ళిన తర్వాత ఏంటంటే కార్పొరేట్లో నిలబడాలంటే కొంచెం కష్టమైన పని కదా. సో ఛాలెంజెస్ తీసుకోవాలా. మెయిన్గా సివిల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీస్ అంటే సో వర్క్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే మన పోస్టు ఒకలా ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా మనల్ని నమ్ముకొని వెనకాల చాలా మంది రిసోర్సెస్ పనిచేస్తుంటారు. సో వాళ్ళు చేసే పనిలో క్వాలిటీతనం కానీ, క్వాలిటీ వర్క్ కానీ, సేఫ్టీ ఇంపార్టెంట్, వర్క్మెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అనుకోని టైంలో చిన్న ఏమన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సో కొంచెం అప్పుడప్పుడు ఏమవుతుందంటే అరే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మనం నిజంగా సక్సెస్ అవుతామా అని కొంచెం అలా ఒకసారి అట్లా డౌన్ అనిపించిన మళ్ళీ తెలియని ధైర్యం అన్నట్టు ఎక్కడో. అంటే ఎప్పుడు మేము ఏం కంపేర్ చేసుకుంటాం అంటే ఒక ఆరిజిన్ అనేది ప్లేస్ ని కంపేర్ చేస్తే ఈ రోజు ఉన్న పొజిషన్ చాలా బెటర్. కంప్లీట్లీ సార్. ఇప్పటిదాకా చేసిన సక్సెస్ స్టోరీలో దాదాపు మీరు సంపాదించింది చాలా ఉండిండొచ్చు మీ వాతావరణం చూస్తే, కానీ మీరు సోషల్ సర్వీస్ చాలా చేస్తూ ఉంటారు అన్నట్టు. సోషల్ సర్వీస్ అంటే అండి అది డైరెక్ట్గా మనం ఏదో డబ్బు ఉన్నాయి కదా చేయాలని కాదు సార్. బట్ మేము ఎప్పుడు కూడా ఏంటంటే మన కెరియర్ 89 నుంచి స్టార్ట్ అయినప్పటి నుండి కూడా సార్ అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, మనం ఎదిగొచ్చిన పరిసర ప్రాంతాలు, మనం ఎదుగుతూ చదువుల్లో పడిన కష్టాలు, లేదంటే జాబ్ చేసుకుంటున్నప్పుడు పడిన స్ట్రగుల్స్ మనం అన్ని కల్లారా అనుభవించి పైకి వచ్చాం కాబట్టి సో మనలాగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎస్పెషల్లీ రూరల్ విలేజెస్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ రూరల్ అంటే మీరు రాయలసీమలో, ఎస్పెషల్లీ రాయలసీమలో కర్నూలు, అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే సో రూరల్ విలేజెస్ నుంచి మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ కానీ, యూపీఎస్సీ కానీ బాగా అబ్జర్వ్ చేస్తే జనరల్గా మన ఏరియాలో టాప్ ర్యాంకులు ఎవరైనా కొట్టారంటే అందరూ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు. చెప్పాలంటే స్క్రాచ్ నుంచి స్క్రాచ్ అంటే మీరు ఇందాక అన్నారు కదా మట్టిలో మాణిక్యం అనేటట్టు. సో ఎవరు వాళ్ళు ఆడన్న ప్లేస్ లో ఉన్నంతసేపు తెలియదు అనమాట. ప్రతి క్షణాన్ని వేస్ట్ చేసుకోకుండా మీరు ఆ పాజిటివ్ ఆలోచన తెలుతుంటే డెఫినెట్ గా ఒక మంచి రోజు వస్తుంది. కానీ సార్ ఇక్కడ ప్రస్తుతం ఉన్న యువతకు కానీ, ప్రస్తుతం ఉన్న సమాజానికి కానీ రామాంజనేయులు గారు ఇచ్చే చివరి మెసేజ్ ఏంటి సార్? చివరి మెసేజ్ అంటే ఏంటండి, యాక్చువల్గా ఇప్పుడు మెయిన్గా అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్లయితే ఏఐ ఇవన్నీ సాఫ్ట్వేర్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఎక్కువ అయితే వచ్చినాయో, టెక్నాలజీ ఉండడం తప్పు కాదు. టెక్నాలజీతో పాటు బేసిక్ వాల్యూస్ మర్చిపోకుండా బేసిక్ వాల్యూస్ని టెక్నాలజీని ఎంత అవసరమో అంతవరకు వాడుకొని టెక్నాలజీలో పాజిటివిటీని తీసుకొని నెగటివిటీని కంట్రోల్ చేసుకోవాలి. నెగటివిటీని అవాయిడ్ చేయని చెప్పలేం, కానీ నెగటివిటీని కంట్రోల్ చేసుకొని పాజిటివ్గా ఉన్న రిక్వైర్డ్ థింగ్స్ని యూటిలైజ్ చేసుకొని మనకున్న కోర్ ఎథిక్స్, జాబ్ కానీ లేదంటే చదువు కానీ దీంట్లో బేసిక్ వాల్యూస్ ఫాలో అవ్వకుండా టెక్నాలజీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు చెప్తే మన పిఎం గారు కానీ, అదర్ సీనియర్ పొలిటీషియన్స్ కానీ, లేదంటే మంచి మంచి ఇండస్ట్రియలిస్టులు, ఇవి మహీంద్రా ఇప్పుడు లేదంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, వీళ్ళంతా అసలు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారండి. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలా, నెగిటివిటీని ఎంత అవసరమో అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలా. సో అదే అవసరం లేని దాన్ని నెగిటివిటీని పట్టించుకోకూడదు. సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అవ్వకూడదు. మెయిన్గా అదొకటి కంట్రోల్ చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడు చాలా మనం ఒక 15, 20, 30 ఇయర్స్ నుంచి చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మా జనరేషన్లో మేము ఎడ్యుకేషన్ చేసేటప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 10 times చాలా ఫాస్ట్ ట్రాక్లో ఉన్నారు, చాలా అప్డేటెడ్లో ఉన్నారు. విన్నారు కదా, చాలా అద్భుతమైన స్టోరీ. మట్టిలో మాణిక్యం అన్నట్టుగా నేను మొదట ఏదైతే చెప్పానో ఆయన యొక్క సక్సెస్ స్టోరీ మనం చూస్తూ ఉంటే
ఇది వాస్తవం. ఈ నాన్నది రకరకాలుగా ఇప్పుడున్న కాలంలో రకరకాల ప్రతి ఒక్కరికి వాడుతూ ఉన్నారు. కానీ నిజంగానే ఒక బీసీ హాస్టల్లో చదువుతూ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టార్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్కి డిజైనర్గా మారి ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ తన యొక్క మేధస్సులో ఉన్న టెక్నాలజీని తన యొక్క తెలివిని మరి కొంతమంది నేర్చుకోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఎంతోమందికి ఈ రోజుకి ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కూడా ఇంకా టీచింగ్ చేస్తూ, అంతేకాకుండా సోషల్ సర్వీస్లో నాకు తెలిసి ఇప్పటిదాకా ఎక్కడ ఇంటర్వ్యూలో డిస్కస్ చేయలే కానీ నాకు పర్సనల్గా తెలిసింది ఏంటంటే, నా నేటివ్ ప్లేస్ అయిన పత్తికొండలో యువ స్పందన అంటూ ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి చాలామంది డిఎస్సి ట్రైనర్స్కి అక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు సార్ నాకు పర్సనల్గా చాలా తెలుసండి. సార్ చేసే సర్వీస్ నేను అనునిత్యం చాలా చూశాను. ఈ రోజుల్లో చాలామంది మొన్న జరిగిన నోటిఫికేషన్ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ జరిగిందో, దాంతోపాటు కానిస్టేబుల్ నోటిఫికేషన్ జరిగిందో, ఇలాంటి నోటిఫికేషన్లో చాలామంది గవర్నమెంట్ జాబ్ రాక నాకు జాబ్ రాలేదని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలా చాలా మంది డిమోటివేట్ అవుతున్నారు. ఏదో గవర్నమెంట్ జాబ్ రాలేదంటే ఇంకా లైఫే స్పాయిల్ అయిపోయింది అన్నట్టుగా. ఎవరైతే యువత, మెయిన్గా నేను ఎవరికి చెప్తున్నానంటే, ఎవరైతే నాకు జాబ్ రాలేదు, నేను లైఫ్లో సక్సెస్ కాలేకపోయాను, కంప్లీట్లీ గవర్నమెంట్ జాబ్ రాలేదన్నట్టు ఈ 2 years నుంచి చాలా సూసైడ్స్ నేను చాలా చోట్ల చూశాను. ఈ పోడ్కాస్ట్ చూడండి, మీ యొక్క ఆలోచనలు అలవాట్లే మారిపోతాయి. మీకంటూ ఒక డ్రీమ్ పెట్టుకొని ఏదో చేయాలి, సొసైటీకి అయితేనేమి, మీ యొక్క ఫ్యామిలీకి అయితేనేమి చాలా చేయాలనే ఒక దృఢమైన సంకల్పం ఈ వీడియోతోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో ఏదో డోన్ నియోజకవర్గంలో ఒక మారుమూల పల్లె నుంచి వచ్చి ఈరోజు పెద్ద కాంట్రాక్ట్స్కి, కొన్ని లక్షల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్స్కి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, సార్ దాదాపు ఒక 10 స్టేట్స్ చెప్పాడు, టక స్టేట్స్ చెప్పాడు. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తా. నేను మీ యాంకర్ పల్లె హర్షవర్ధన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అడిగినట్టు పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.